హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ చిరంజీవి. ఇవాళ వీడియో ఏంటంటే కొన్ని ఎప్పుడు పండించిన ఈ దొండకాయ ఫస్ట్ టైం నేను నా గార్డెన్లో పండించాను. మొక్క పెట్టి ఒక 3-4 months దా అవుతుంది. అండ్ ఇప్పుడే నేను దీనికి సపోర్ట్ ఇవ్వడం వల్ల పాకి మంచిగా పిందెలు స్టార్ట్ అయినాయి అనమాట. పిందెలు బాగా వస్తున్నాయి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లీఫ్కి ఒక ఫీమేల్ ఫ్లవర్ వస్తుందన్నమాట. అది ఫీమేల్ ఫ్లవర్ పాలినేషన్ చేయకుండానే అవి కాయగా మారుతున్నాయి. సెల్ఫ్ పాలినేట్స్ అనుకుంటా. దొండకాయలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా మంచిగా సపోర్ట్ ఇచ్చి దానికి మంచి బలం వేస్తే ఇంకా బాగా వస్తాయి అని అనిపిస్తుంది నాకు. ఈ కాయలు 10 పైన వచ్చాయి. కాయలు బాగున్నాయి కానీ చక్కగా లేతగా ఉన్నాయి, చక్కగా లావుగా ఉన్నాయి. సైజు కూడా టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. నేను కోసింది ఇవ్వాలి అప్లోడ్ చేస్తున్నా. ఓకే, ఈ చెట్టుకి డిసీజ్ అంటే కొంచెం ఆకులు ఎల్లోయిష్గా అవుతున్నాయి. దానికి నేను సొల్యూషన్ కనుక్కొని మీకు ఫాస్ట్గా చెప్తాను. ఓకే, నెక్స్ట్ దీనికి మంచిగా తాడిచ్చి సపోర్ట్ ఇచ్చుకొని మంచిగా పందిరు కానీ లేకపోతే ఏదైనా తీగలు కట్టుకొని ఉంటే బాగా అల్లుకుపోతుంది అండ్ బాగా కాయలు కాస్తుంది అనమాట. దొండకాయలు మాత్రం చాలా బాగా వచ్చాయి. అలాగే ఇంకొంచెం చెట్టు పెద్దదైతే ఇంకా చాలా వస్తాయి అన్నమాట. ఇది వాళ్ళ దొండకాయ వీడియో. అండ్ నెక్స్ట్ నేను చిక్కుడుకాయలు ఉన్నాయి కొన్ని. అది నేను నర్సరీ నుంచి తెచ్చాను. అది క్రీపర్ అనుకున్నాను, కానీ అది క్రీపర్ అవ్వలేదు. ఆ చెట్టు ఏమంటారు, చెట్టు చిక్కుడు అనమాట. అది దానికి కొన్ని కాయలు ఉన్నాయి, అది కూడా కోస్తాను. దొండకాయ పూలు కూడా బాగా వస్తున్నాయి. దానికి ఇన్సెక్ట్స్ వచ్చి పాలినేషన్ చేస్తున్నాయి అనమాట. ఇక్కడికి వస్తే చిక్కుడుకాయలు పూత బాగుంది. వాటరింగ్ ఎక్కువ వేస్తే పూత రాలిపోతుంది, అబ్జర్వ్ చేశాను అది నేను. అండ్ చిక్కుడుకాయల సైజు చక్కగా విత్తనాలు తయారవుతున్నాయి లోపల. మంచి టేస్ట్ ఉంది కాయ అయితే. చెట్టు చిక్కుడు ఇది రకం. దీన్ని కాయలు కోసేసుకుంటే నెక్స్ట్ ఉన్న పూత అనేది మనకి పిందెలు అవి మళ్ళీ అవి కూడా రెడీ అవుతుంది అనమాట. ఈ చిక్కుడుకాయలు మంచి టేస్ట్ ఉన్నాయి. అలాగే ఈ చిక్కుడుకాయల్లో లోపల గింజలు ఉన్నాయి కదా, అవి సెపరేట్గా ఉడకబెట్టుకొని తింటే ఇంకా బాగున్నాయి. దీనికి ఎండిపోయిన ఆకులు కొన్ని కింద పండు రంగు వస్తే అవి తీసుకుంటే ఎనర్జీ పైకి పాస్ అవుతుంది అనమాట. ఈ హార్వెస్ట్ అయిన తర్వాత స్టెమ్స్ కట్ చేసుకుంటే ఇంకా బ్రాంచెస్ వచ్చి ఎక్కువ పూత వచ్చి మనం దిగుబడి ఎక్కువ పొందొచ్చు. ఇది గమనించాల్సి ఉంటుంది. ఇది వాటి హార్వెస్ట్. ఇది గులాబీ మొక్కలండి. చాలా మొగ్గలు వచ్చాయి, పూలు పూసాయి. ఇది ఒకటి మిగిలింది. ఓకే, వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.